ఈరోజు వీడియోలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్లో హోమ్ ట్యాబ్లో ఉన్న ఫాంట్ గ్రూప్ గురించి నేర్చుకుందాము. ఈ ఫాంట్ గ్రూప్లో ఉన్న ఆప్షన్స్ నేర్చుకుంటున్నాము ఈ వీడియోలో. ఫస్ట్ ఈ ఆప్షన్స్ నేమ్స్ ఏంటో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ బి లెటర్ కనిపిస్తుంది కదా, దీన్ని బోల్డ్ అంటాము. మీరు మౌస్ పాయింటర్ తీసుకెళ్లి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తే గనక ఈ బి మీద చూపిస్తే మీకు బోల్డ్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. నేమ్స్ అనేది ఇక్కడే డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఇది ఇటాలిక్, నెక్స్ట్ ఇది అండర్లైన్. ఈ అండర్లైన్ లో కూడా ఇక్కడ పక్కన డౌన్ ఆరో చూపిస్తుంది. మీకు అండర్లైన్స్ అనేవి చూడండి, అండర్లైన్ లో కూడా డబుల్ అండర్లైన్ ఇవ్వాలా, సింగిల్ అండర్లైన్ ఇవ్వాలా అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పైన నెంబర్స్ కనిపిస్తుంది కదా, దీన్ని ఫాంట్ సైజ్ అంటాము. మీరు తీసుకున్న టెక్స్ట్ కి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే గనక ఈ నెంబర్ సైజ్ పెడితే గనక టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది వచ్చేసరికి ఇంక్రీజ్ ఫాంట్ సైజు, డిక్రీజ్ ఫాంట్ సైజు. ఇవి రెండిట్లో ఏ ఆప్షన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే ఏ మీద క్లిక్ చేయాలి, డిక్రీజ్ అవ్వాలంటే స్మాల్ గా ఉన్న ఏ మీద క్లిక్ చేస్తే ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బాక్స్ లా కనిపిస్తుంది కదా, దీన్ని బోర్డర్స్ అంటాము. ఇక్కడ మీకు బోర్డర్స్ అనేది ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలనుకుంటే గనక కింద డౌన్ ఆరో క్లిక్ చేయండి. ఇందులో ఉన్న ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఎక్కడ ఏ బోర్డర్ యూజ్ చేయాలో ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇది ఫిల్ కలర్. మీకు కలర్స్ అనేది అప్లై చేయాలనుకుంటే గనక ఇవి రెండు యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఆప్షన్స్ అనేది ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ దీనికోసం నేను ఒక ఫార్మాట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఓన్లీ ఇక్కడ టెక్స్ట్ అయితే టైప్ చేసి ఉంచాను. దీనికి ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తే ఎలా రెడీ అవుతుందో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ లెటర్స్ అనేవి లైట్ కనబడుతున్నాయి. దీన్ని ఇంకా మీరు డార్క్ గా చూపించాలనుకుంటే గనక ఇక్కడ బి అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని బోల్డ్ అంటాము. ఫస్ట్ ఇది అప్లై అవ్వాలి అనుకుంటే గనక మీరు ఇక్కడ డేటాని దేనికైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ డేటాని సెలెక్షన్ చేసుకోవాలి. మీరు అన్నిటికి గనక అప్లై చేయాలి అనుకుంటే గనక మీ కీబోర్డ్ లో కంట్రోల్ ఏ కొడితే డేటా అనేది మీరు తీసుకున్నంత వరకు సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ బి మీద క్లిక్ చేయండి, ఇది బోల్డ్ అవుతుంది. చూడండి, ఇందాక ఉన్న కంటే కూడా ఇప్పుడు డార్క్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఆప్షన్ బి అంటే ఇప్పుడు బోల్డ్ ఇచ్చాము, ఇది రిమూవ్ చేయాలి అనుకున్నా సరే మీరు బి మీద క్లిక్ చేయండి, ఇది రిమూవ్ అయిపోతుంది. దీనికి షార్ట్ కట్ కంట్రోల్+B. ఈ కీబోర్డ్ లో కంట్రోల్ పట్టుకొని బి మీద క్లిక్ చేస్తే గనక ప్రెస్ చేస్తే బోల్డ్ అనేది అవుతుంది. మళ్ళీ రిమూవ్ చేయాలనుకుంటే గనక మళ్ళీ బి మీద ప్రెస్ చేయండి, బోల్డ్ అనేది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇటాలిక్. ఇక్కడ లెటర్స్ అనేవి కూడా ఇట్లా స్ట్రైట్ గా ఉన్నాయి. మీకు కనుక కొంచెం ఇట్లా స్లాంటింగ్ పొజిషన్ లో రావాలి అనుకుంటే గనక ఇటాలిక్ అనేది యూజ్ చేస్తాము. చూడండి, ఇప్పుడు ఇటాలిక్ లేదు, మళ్ళీ ఇవ్వాలనుకుంటే ఇటాలిక్. ఈ విధంగా రిమూవ్ చేయాలన్నా ఇదే. చూడండి, దీనికి కంట్రోల్+I ఇటాలిక్. రిమూవ్ చేయాలన్నా కంట్రోల్+I కొడితే గనక రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది, ఇక్కడ ఫాంట్ సైజ్ చూపిస్తుంది మీకు 11 ఉంది దీని యొక్క ఫాంట్ సైజ్. మీరు దీని ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చెయ్యాలి అనుకుంటే ఇక్కడ డౌన్ ఆరో క్లిక్ చేస్తే గనక నెంబరింగ్ చూపిస్తుంది. ఈ నెంబర్స్ లో మీరు సైజ్ ఎంత ఉండాలో కనుక మీకు ఏ నెంబర్ మీద పెడితే అంత సైజ్ అనేది చూపిస్తుంది. ఆ సైజుని బట్టి మీరు ఫాంట్ సైజ్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పక్కన ఏ ఉంది కదా, ఇది కూడా అంతే, ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, డిక్రీజ్ ఫాంట్ సైజ్. ఈ రెండు ఆప్షన్స్ లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బోర్డర్స్. ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంది, ఇది ఒక టేబుల్ ఫార్మాట్ లాగా అది క్రియేట్ చేయాలి అనుకుంటే గనక ఇక్కడ బోర్డర్స్ అనేది అప్లై చేస్తే గనక అది మీకు టేబుల్ లాగా కనిపిస్తుంది. ఈ బోర్డర్స్ ఆప్షన్స్ అనేది డిస్ప్లే అవ్వాలి అనుకుంటే గనక దీనిలో డౌన్ ఆరో అది క్లిక్ చేయండి, పక్కన డౌన్ ఆరో చూపిస్తుంది. క్లిక్ చేస్తే ఇందులో ఉన్న బోర్డర్స్ ఆప్షన్స్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఇందులో మీకు టాప్ బోర్డర్ ఇవ్వాలా, బాటమ్ బోర్డర్ ఇవ్వాలా, లెఫ్ట్ రైట్ ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ మొత్తం గనక ఇవ్వాలి అనుకుంటే గనక ఇక్కడ ఆల్ బోర్డర్స్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ ఆల్ బోర్డర్ మీద క్లిక్ చేస్తే గనక బోర్డర్స్ అనేది ఈ విధంగా వస్తాయి. చూడండి, ఈ విధంగా బోర్డర్స్ అనేది అప్లై అయిపోతాయి. ఈ బోర్డర్స్ ని రిమూవ్ చేయాలన్నా సరే నో బోర్డర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ నో బోర్డర్ ఆప్షన్ మీద క్లిక్ సెలెక్షన్ చేసి నో బోర్డర్ మీద క్లిక్ చేయండి, బోర్డర్స్ అనేది రిమూవ్ అయిపోయినాయి. దీనికి షార్ట్ కట్ వచ్చేసరికి మీరు డేటా సెలెక్షన్ చేసుకోవాలి. Alt+H హోమ్ ట్యాబ్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతున్నాయి. తర్వాత బోర్డర్స్ కదా, బోర్డర్స్ ఆప్షన్ డిస్ప్లే అయింది. అన్నిటికీ బోర్డర్స్ కావాలి కాబట్టి దీన్నే మీరు స్పీడ్ గా చేయాలి అనుకుంటే గనక చూడండి, Alt+HBA
ఇట్లా ఈ విధంగా ఆప్షన్ అనేది యూజ్ చేస్తూ ఇది షార్ట్ కట్ బోర్డర్స్ ఇవ్వడానికి షార్ట్ కట్. తర్వాత మీకు ఇక్కడ కలర్స్ అనేది ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే ఈ హెడ్డింగ్ అనేది కలర్స్ ఇవ్వాలి అనుకుంటే కానీ చూడండి ఇక్కడ ఫిల్ కలర్ ఒకటి ఉంది, ఫాంట్ కలర్ ఉంది. మీరు ఇక్కడ తీసుకున్న హెడ్డింగ్ కి అంటే తీసుకున్న టెక్స్ట్ కలర్ రావాలంటే కనుక ఫాంట్ కలర్ ఆప్షన్ లోకి వెళ్ళాలి. దీని పక్కన కూడా ఇక్కడ డౌన్ ఆరోస్ చూపిస్తుంది, ఇందులో కలర్స్ అనేది చూపిస్తుంది. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ మీద క్లిక్ చేస్తే కలర్ అనేది అప్లై అవుతుంది. దీనికి ఫిల్ కలర్ ఏంటంటే దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది అనమాట. దీనిలో ఏ కలర్ కావాలో దాని మీద క్లిక్ చేయండి, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ దీన్ని రిమూవ్ చేయాలన్నా సరే ఇక్కడ ఫిల్ కలర్ రిమూవ్ చేయాలన్నా కూడా దీంట్లోనే ఉంటుంది. నో ఫిల్ అనే ఆప్షన్ కొడితే పోతుంది. ఈ ఫాంట్ కి ఇచ్చిన కలర్ అనేది రిమూవ్ చేసే ఆప్షన్ అయితే దీంట్లో లేదు. మీకు ఇక్కడ క్లియర్ ఫార్మెట్ లోనే ఈ ఆప్షన్ అనేది వస్తుంది. ఈ క్లియర్ ఫార్మెట్ అనేది చూడండి ఎడిటింగ్ గ్రూప్ లో ఇక్కడ క్లియర్ అనేది ఉంది కదా, దీంట్లో అనేది ఉంటుందన్నమాట. దీంట్లోకి వెళ్ళి క్లియర్ ఫార్మెట్ ఉంది, కంటెంట్ ఉంది. మీరు ఇందులో ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటే కనుక దాని మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఇది ఫాంట్ గ్రూప్ లో ఉన్న ఆప్షన్స్ గురించి. నెక్స్ట్ మనం అలైన్మెంట్ గ్రూప్ లో ఉన్న ఆప్షన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఇందులో గనక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గనక నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.